అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. చాలామంది మూవీస్లో చూసి కూడా చాలామంది దానికి ఇంపాక్ట్ అయ్యి అలా చేయాలనుకుని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక మూవీలో ఎలా జరిగిందంటే ఓకే ఇలా చేయాలని చెప్పేసి కొంతమంది దాన్ని ఓన్ చేసుకుని ఓకే ఇదే కరెక్ట్ అన్న వేలో వెళ్ళిపోతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు కొంచెం దేశభక్తి సినిమాలు అండ్ ఇది బయోపిక్లు అలాంటివి బాగా ఎక్కువ చూడండి. ఎందుకంటే వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. వాటికి అవ్వండి అవుతాయి. ఇలాంటి లవ్ స్టోరీలకి, ఫైటింగ్ల సినిమాలకి, గొడవల సినిమాలకి ఇలాంటి వాటికి మాత్రం ఇన్స్పైర్ అవ్వకండి. అవ్వర్లేండి, మీరు ఎలాగో తెలుసు, అవ్వకండి కూడా. వెరీ గుడ్. సో ఇంకా యాష్టాగ్ సింగిల్గా వచ్చేసరికి మీకు డైరెక్టర్కి షూటింగ్ టైంలో కనెక్టివిటీ ఎలా ఉండేది? అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యారా? చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం. తమిళ్, తెలుగు చాలా ఇబ్బంది అయిపోయేది. దానికి ఒక ఇద్దరు ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాం మేము. ఓకే. ఆయన వైపు తెలుగు, తమిళ్ వచ్చిన వాళ్ళు, నా వైపు లాంగ్వేజ్ ఇది కోసం. ఓకే. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఆయన కూడా తెలుగు వచ్చేసింది, నాకు ఆల్మోస్ట్ తమిళ్ వచ్చేసింది. సో ఇప్పుడు బాగుంది. ఓకే. నెక్స్ట్ మూవీ చేస్తే కనుక సో కంప్లీట్ ఫ్రీగా చేసుకో. అంతే లాంగ్వేజ్ వచ్చేస్తే గొడవ వదులుతుంది కదా. అంతే కదా. బట్ లాంగ్వేజ్ రాకుండా వర్క్ చేయడం అనేది అనుకుంటాం కానీ చాలా కష్టం. చాలా చాలా చాలా. ఇది మీకు ఫస్ట్ టైమా ఇలాగా అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్తో చేయడం? ఫస్ట్ టైం. ఓకే. తెలుగు ఇప్పుడు దాకా అందరూ తెలుగు, ఈయన తెలుగు ప్రాపర్ తెలుగు అంటే అక్కడ పెరిగారు అంతే. పుట్టడం ఇదంతా నెగిటివ్ ఇదంతా కూడా వాళ్ళ మదరాలది కూడా తెలుగు. ఓకే. బట్ అక్కడ పెరగడం మొత్తం అక్కడ పెరిగారు ఆయన. ఓకే. ఇంకా ఈ మూవీలో వెన్నెల కిషోర్ గారితో మీ బాండింగ్ అసలు ఎలా ఉంటుంది? ఎందుకంటే స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ మీద మేము చూసాము, కామెడీ, టైమింగ్, డైలాగ్ డెలివరీస్ అన్నీ కూడా చూసాము. సో ఇద్దరు కూడా చాలా మంచిగా చేశారు. సో షూట్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే నాకు ఈ మధ్యన బాగా సింక్ అయిన యాక్టర్స్లో కిషోర్ గారు అండి. బాగా క్లోజ్ అయిపోయాం. మేబీ దానివల్లే దీంట్లో టైమింగ్ కాస్త బెటర్ అయింది మా ఇద్దరిది. అంటే సింక్ ఉంటే అది స్క్రీన్ మీద తెలుస్తుంది కదా, దానికి బాగా హెల్ప్ అయింది మా ఇద్దరు రిలేషన్ వల్ల. వెరీ కూల్, ఆయన కూడా వెరీ డిసిప్లిన్. ఎప్పుడు సీన్ చేసినా కూడా ఆ సీన్ని ఎంత బాగా మనం ఇది చేద్దామని చూసే మెంటాలిటీ అనమాట. ఆయన వర్క్ ఏదో ఆయన చేసుకెళ్ళిపోతారు, మిగతా అన్నీ అనవసరం. సేమ్ నాలాగే. సో అక్కడే మేము ఇద్దరం బాగా సింక్ అయ్యాం. ఓకే. సో షూట్కి రావడం, కంప్లీట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఓకే. సో ఇంకా ఈ మూవీలో డబ్బింగ్ విషయానికి వస్తే, సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎలా ఉండేది? అంటే ఏమన్నా ఇబ్బంది ఫీల్ అయ్యారా? డైలాగ్స్ కానీ? నేను అంత ఫీల్ డబ్బింగ్ డబ్బింగ్ నేను బయట ఉన్నది, అది బయట డబ్బింగ్ స్పెషలిస్ట్ నేను. ఓకే. సో డబ్బింగ్ గురించి నాకు అసలు ఇబ్బంది ఉండదు. ఏం లేదు. సో నెక్స్ట్ ఇంకా ఎలాంటి జోనర్ సినిమాలతో రాబోతున్నారు? నెక్స్ట్ థ్రిల్లర్ అండి. ఇమీడియట్గా థ్రిల్లర్. ఓన్లీ థ్రిల్లరే, ఇంకేమి మిక్సింగ్ జోనర్ కాదు. ఓకే. ప్యూర్ థ్రిల్లర్. అందరినీ భయపెట్టిపోతున్నారా? థ్రిల్ చేస్తారు. సో ఓకే. ఇంకా మీకు ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంచి మంచి మూవీస్ తీశారు. సో ఇన్ని డేస్లో మీకు బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏది చెప్తారు? బెస్ట్ అచీవ్మెంట్ అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవటం, అంటే బయట నుంచి అవుట్ సైడర్ వచ్చి మన సినిమాల్లోకి వచ్చి కొద్ది రోజులు ట్రై చేసి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది కదా, ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కదా. సో అది బెస్ట్ ఇదండి, ఫస్ట్ ఫిలిం రిలీజ్ అవటం. సో అది ఎవరికన్నా కూడా అది ఉంటుంది, అది గుర్తుండిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.